మౌన పోరాటం మౌన పోరాటం. అవంతి అవంతి అత్తయ్య అయిపోయింది అత్తయ్య. రేపు తెల్లారితే నా కాపురం తెల్లారిపోతుంది. ఇంకో 4 గంటల తర్వాత ద్వారకా నా భర్తని ధీమాగా చెప్పుకోలేను. అవంతి వద్దమ్మా, అలా ఏడవకమ్మా. ఇంకా నా జీవితాంతం నేను చేయగలిగే పని ఇదొక్కటే కదత్తయ్య. వద్దవంతి, అలా మాట్లాడుకో. నేను ఎలాగైనా పెళ్లి ఆపుతాను. ఎలా ఆపుతాం? పెళ్ళెక్కడ జరుగుతుందో మనకి తెలియదు కదా. అవంతి, రుద్రకి నక్షత్రకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నక్షత్రకి పెళ్లి గురించి రుద్ర చెప్పిందన్నావు కదా, అంటే ఖచ్చితంగా రుద్ర నక్షత్రని పెళ్లికి పిలిచుంటుంది. కాబట్టి నువ్వు రేపు మార్నింగ్ నుంచి నక్షత్రని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఎక్కడికైనా బయలుదేరితే నువ్వు తనకి తెలియకుండా తనని ఫాలో చేయి. అప్పుడు మనకి గుడి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. నేను కూడా మహేంద్ర వాళ్ళని ఫాలో చేస్తాను. మనలో ఎవరికి అడ్రస్ తెలిసినా ఆ పెళ్లి ఆపేయచ్చు. సరేనా? సరే అత్తయ్య. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. లేదత్తయ్య, నాకు నిద్ర రాదు. రేపటి తర్వాత నా జీవితం మారబోతుంది. నేను నిద్రపోలేను. కళ్యాణ్ రాముడు, లేచావా? సరే, ఈరోజు ద్వారకకి రుద్రకి గుళ్ళో పెళ్లి చేస్తున్నావని రాత్రి చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళ పెళ్లికి బయలుదేరుతున్నాను. నేను వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తాను. ఆ పెళ్లి జరిగే చోటికి వెళ్లి ద్వారకకి నచ్చజెప్పి ఎలాగైనా ఈ పెళ్లి ఆపుతాను. నీకేం కావాలో చూసుకోమని సత్తికి చెప్తాను. సరే, వెళ్ళొస్తాను. సతీ, సతీ! అమ్మగారు, మహేంద్ర విశాలక్షి వాళ్ళు పైనున్నారా? లేదమ్మా, వాళ్ళందరూ రాత్రి 11ంటికి ఏదో పనుందని బయటికెళ్లారు. రాత్రి వెళ్ళిపోయారా? అవునమ్మా. అయ్యో, ఎలా తెలుసుకోవాలి? ఇక అవంతి వల్లే పెళ్లి జరిగే గుడి ఎక్కడ తెలుసుకోవాలి? ఏమమ్మగారు, వాళ్ళతో ఏమైనా పనుందా? ఏం లేదురా, నేను బయటకెళ్తున్నాను. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు. స్వామి, ఇక నువ్వే దిక్కు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి స్వామి. నా ద్వారకని నాకు దూరం చేయొద్దు. తను నా సొంతం. తనలో నేను సగం. మిగిలిన సగాన్ని వేరే ఎవరికో ఇచ్చేస్తే ఇక అతనే ఉండడు. అతను లేని జీవితం జీవితమే కాదు. ద్వారక నాకు కావాలి స్వామి. ఏదో ఒకటి చెయ్యి. నక్షత్ర, ఇదిగో అవంతి ఇంట్లో ఉందేమో చూడు. తనుంటే మనం బయలుదేరడం చూసిందంటే పెళ్లికి వెళ్తున్నామని తెలిసిపోతుంది. లేదు, తనెక్కడో పెరట్లో ఉన్నట్టుంది. మనం త్వరగా వెళ్ళిపోదాం. పద పద పద. అవును, నా డ్రెస్ ఎలా ఉంది? ఇదేమీ అందరూ వచ్చే పెళ్లి కాదు, నీకో సంబంధం చూసుకోవడానికి. ఈ వయసులో నువ్వెలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. పద వెళ్దాం. ఛ, నక్షత్రం ఎప్పుడు ఇంతే, కొంచెం కూడా పాజిటివ్గా మాట్లాడదు.
వీళ్ళిద్దరూ పెళ్లికే వెళ్తున్నారు. నేను వీళ్ళని ఫాలో అయ్యి పెళ్లి జరిగే చోటుని కనిపెట్టాలి. ఆటో! ఆటో! అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అవంతి? నక్షత్ర రఘురాములు కారులో వెళ్తున్నారు. నేను ఆటోలో ఫాలో అవుతున్నాను. ఓకే ఓకే, వాళ్ళు గుడికి రీచ్ అయ్యాక నాకు ఫోన్ చేయి. నేను అక్కడికి వచ్చేస్తాను. సరే అత్తయ్య. ఓకే అమ్మా. అమ్మయ్యా, నాకైతే ఇప్పుడు గాల్లో ఎగురుతున్నట్టు హ్యాపీగా ఉంది. ఉంటుంది. ఆకాశంలో ఉన్న కోరిక నేల మీదకొచ్చి చేతికి అందుతుంటే మనకు ఆకాశంలో తేలుతున్నట్టే ఉంటుంది. ఈ పెళ్ళయ్యాక వెంటనే రుద్ర ఖచ్చితంగా ద్వారకని తీసుకొని తిన్నగా ఇంటికి వస్తుంది. రాగానే అప్పుడు నేను అవంతినే చూస్తాను. మొగుడు తనకో సవతిని తీసుకొచ్చి గుమ్మ ముందు నిలబెడితే అప్పుడు నా మొగుడు ఇంకో ఆడదాన్ని మొహం చూడడు అన్న అవంతి తానే తన చేత్తో మొగుడికి సవతికి హారు తెచ్చి పేర్లు చెప్పించి లోపలికి తీసుకెళ్తుంది. తానే దగ్గరుండి వాళ్ళిద్దరిని గదిలోకి పంపిస్తుంది. అప్పుడు అవంతి మొహం బాధతో కాలిపోతుంటే నేను చూసి సంతోషంతో పొంగిపోతాను. దుర్గ కూడా అప్పుడు ఇంటికి వచ్చి తీరుతుంది. వచ్చిన దుర్గ మొహం ఎలా మారిపోతుందో చూడాలి మావయ్య. దుర్గ ఇంటికి రాగానే నేను మహేంద్రకు ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళొచ్చి దుర్గను పోలీసులకు పట్టించి ఆహాహాహా అంతా భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది.